రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా భద్రాచలం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రామాలయ పరిసర ప్రాంతాలు వర్షపు నీటితో జలమయమయ్యాయి. ఆలయం ఎదురుగా ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాల వద్ద అలాగే నిత్యాన్నదాన సత్రం ముందు వర్షపు నీరు నిలిచిపోయింది. నిత్యాన్నదాన సత్రం లోపలికి నడుం లోతులోకి నీరు రావడంతో అన్నదానం ప్యాకెట్ల రూపంలో భక్తులకు ఆలయ అధికారులు అందజేస్తున్నారు. ఇక విస్టా కాంప్లెక్స్ ముందున్న దుకాణాల్లోకి రామాలయం తూర్పు మెట్ల ముందు ప్రాంతంలో భారీగా వర్షపు నీరు చేరింది. పట్టణంలోని బ్యాక్ వాటర్తో పాటు వర్షపు నీరు భారీగా చేరింది. పట్టణంలోని బ్యాక్ వాటర్ కరకట్ట వద్ద ఉన్న స్లూయిచ్ల ద్వారా గోదావరిలోకి నీరు వెళుతుంది. ఇరిగేషన్ అధికారులు ఇటీవలే వచ్చిన గోదావరి వరదలకు స్లూయిజ్లను మూసి పట్టణం బ్యాక్ వాటర్ గోదావరిలోకి మోటార్ల ద్వారా తరలించారు. అయితే వరదలు తగ్గాక స్లూయిజులు మూసివేసి ఉండడంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా పట్టణ బ్యాక్ వాటర్తో పాటు వర్షపు నీరు భారీగా రావడంతో రామాలయ ప్రాంగణం వర్షపు నీటి నుండి చెరువులు తలపిస్తోంది. రైట్ భద్రాద్రి జిల్లా భద్రాచలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రామాలయ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీటితో జలమయమయ్యాయి. ఆలయం ఎదురుగా ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాల వద్ద అలాగే నిత్యాన్నదాన సత్రం ముందు వర్షపు నీరు నిలిచిపోయింది. నిత్యాన్నదాన సత్రం లోపలికి నడుం లోతులోకి నీరు రావడంతో అన్నదానం ప్యాకెట్ల రూపంలో భక్తులకు ఆలయ అధికారులు అందజేస్తున్నారు. విస్తా కాంప్లెక్స్ ముందున్న దుకాణంలోకి రామాలయం తూర్పు మెట్ల ముందు ప్రాంతంలో భారీగా వర్షపు నీరు చేరింది. పట్టణంలోని బ్యాక్ వాటర్తో పాటు వర్షపు నీరు భారీగా చేరింది. పట్టణంలోని బ్యాక్ వాటర్ కరకట్ట వద్ద ఉన్న స్లూయిజ్ల ద్వారా గోదావరిలకు నీరు వెళుతుంది. ఇరిగేషన్ అధికారులు ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు స్లూయిజులు మూసి పట్టణం బ్యాక్ వాటర్ గోదావరిలోకి మోటార్ల ద్వారా తరలించారు. గోదావరి వరదలు తగ్గాక స్లూయిజులు మూసివేసి ఉండడంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా పట్టణ బ్యాక్ వాటర్తో పాటు వర్షపు నీరు సైతం భారీగా రావడంతో రామాలయ ప్రాంగణం వర్షపు నీటి నుండి చెరువులను తలపిస్తోంది. రైట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచు మండలం కిన్నెరసాని ప్రాజెక్టుకు ఎగువ నుంచి 20,000 క్యూసెక్లు నీరు వచ్చి చేరుకుంటుంది. దీంతో ప్రాజెక్టుకు ఉన్న 13 గేట్లకు గాను 4 గేట్లు ఎత్తి 20,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని తాజా అప్డేట్స్ను మా ప్రతినిధి శ్రీనివాసరావు అక్కడి నుంచి అందిస్తారు. ఎస్ శ్రీనివాసరావు చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసానిలో ఉన్నటువంటి ఈ యొక్క కిన్నెరసాని ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈరోజు ఉదయం 4 గంటలకు 4 గేట్లు లిఫ్ట్ చేసి 20,000 క్యూసెక్ల నీటిని గోదావరికి దిగువన ఉన్నటువంటి గోదావరికి వదలడం జరిగింది. ఇప్పుడు మనం కిన్నెరసాని ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఈ యొక్క చూసుకున్నట్లయితే 4 గేట్లు లిఫ్ట్ చేసి ఈ యొక్క 20,000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి గోదావరికి వదలడం జరిగింది. ఈ యొక్క గోదావరికి వరద పోటెత్తడంతో అక్కడ కూడా గోదావరి వరద ఎక్కువగా పెరిగి కిందనున్నటువంటి అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు వరద ముంపుకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద ఉన్నాము. కిన్నెరసాని ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు దాదాపు 20,000 క్యూసెక్ల నీరు ఇంట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు నీటి మట్టం 407 అడుగులు ఉండగా పూర్తి సామర్థ్యం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 404 అడుగులకు చేరడంతో ఈ యొక్క 4 గేట్లు ఎత్తి ఈ యొక్క అధికారులు 20,000 క్యూసెక్ల నీటిని గోదావరికి వదలడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, అమ్మ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం.